హైదరాబాద్ మహానగరంలోని ట్రాఫిక్ కష్టాలకు కాస్తంత ఉపశమనం కల్పిస్తోంది మెట్రో రైల్. ఆకాశ మార్గంలో నలుమూలలను కలుపుతూ పరుగులు పెడుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ కష్టాలు తీరకపోవడంతో దీనిపై దృష్టి సారించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలో ఇటీవల రెండో దశ ప్రాజెక్టుకు ఓకే చేస్తూనే ఎయిర్పోర్ట్ అలైన్మెంట్ మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భాగ్యనగర్లో 3 కారిడార్లు ఉన్నాయి. ఇప్పుడు 9 కారిడార్లను ఏర్పాటు చేయనుంది. రెండో దశలో మొత్తం 116.2 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనుంది. కారిడార్ 4లో భాగంగా నాగోల్ ఆర్జీఐఏ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఓ కారిడార్ ఉండనుంది. నాగోల్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆరంగర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో ఖరారైంది. ఈ లెక్కన రెండో దశలో ఫ్యూచర్ సిటీ వైపు మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గంలో ఎయిర్పోర్ట్ స్టేషన్తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ కారిడార్లో 1.6 కిలోమీటర్ల మెట్రో రైల్ భూగర్భం నుంచి వెళ్లనుంది. ఇక కారిడార్ 5లో భాగంగా రాయదుర్గ్ కోకాపేట నియోపోలిస్ వరకు అంటే సుమారు 11.6 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపట్టనున్నారు. బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్, నానక్రామగూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట నియోపోలిస్ మీదుగా మెట్రో ప్రయాణించనుంది. ఇందులో దాదాపు 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగించనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఈ 7.5 కిలోమీటర్ల లైన్ ఓల్డ్ సిటీ రోడ్డు మీదుగా దారుల్ షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్నామా మీదుగా మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. కారిడార్ 7లో మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు విస్తరించనుంది. ఇది ముంబై హైవేపై రెడ్ లైన్కు అనుసంధానంగా నిర్మిస్తున్నారు. 13.4 కిలోమీటర్ల ఈ మార్గంలో 10 స్టేషన్లు ఉంటాయి. ఇక కారిడార్ 8లో విజయవాడకు వెళ్లే హైవేపై విస్తరించనుంది. ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల వరకు రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ కారిడార్లో 6 స్టేషన్లు రాబోతున్నాయి. ఇక కారిడార్ 9లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫోర్త్ సిటీ వరకు 40 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు నిర్మాణం చేయనున్నారు. 32,237 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు చేపట్టనున్నారు. రెండో దశ కూడా పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు కేంద్రం అనుమతుల కోసం రెండో దశ డిపిఆర్లను అధికారులు చకచకా పూర్తి చేస్తున్నారు. ఇవి చివరి దశకు చేరుకోనున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.